మద్యం కుంభకోణం వ్యవహారంలో ఈడీ నోటీసులు ఇవ్వబోతుంది జగన్మోహన్ రెడ్డికి. ఇది తాజాగా వచ్చిన వార్త. అది కూడా ఈనాడు పత్రికలో రాశారు. అంటే వీళ్ళు రాసింది మొత్తం చూసుకుంటే ఇప్పటి వరకు ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేదే మొదటి నుంచి. ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డే అని తేలిందా? ఇప్పటి వరకు విచారణ జరిగింది, కొంతమంది నిందితుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఆ వాంగ్మూలాల ఆధారంగా ఆ దర్యాప్తులో భాగంగానే నోటీసులు ఇవ్వబోతున్నారు అనేది. అంటే విచారణకు పిలుస్తారా జగన్ని? నిజంగా విచారణకు పిలిచి తర్వాత అరెస్ట్ చేస్తారా, అదుపులోకి తీసుకుంటారా? ఏంటి ఇప్పుడు ఈ అంశం తెర మీదకి తీసుకురావడం వెనక రాజకీయం ఏంటి, వాస్తవం ఎంత? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా అంటే ఇక్కడ కొన్ని సందర్భాలు మరి లింక్ ఉంటాయో లేదో తెలియదు. మన నాగేశ్వర్ గారు ఆ మాటలు మాట్లాడడం లేదు, జగన్ ఎలాగైనా అరెస్ట్ చేయించే ప్రయత్నం జరుగుతుందేమో అని ఒక సంకేతం వెళ్ళడం, దాని ద్వారా లేదు అలాంటిది ఏం లేదు అని చెప్తున్న ప్రయత్నం ఇప్పుడు సడన్ గా ఈ రోజు ఈ వార్త రావడం. ఓకే, లింక్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ అసలు ఎలా చూడాలి ఇప్పుడు? అప్పుడు నాగేశ్వర గారి వార్త ఫెయిల్ అయినట్టు కదా. ఆయన చెప్పింది ఏంటి, జగన్ అరెస్ట్ జైల్లో పెట్టమంటే మనోడు అతను వద్దన్నాడని చెప్పి, మరి ఇప్పుడు కేసు పెడుతున్నారంటే ఎట్లాగా? కాబట్టి అది కాదు, ఇక్కడ ప్రాక్టికల్ అట్లాంటి అంశం ఏం కాదు. కానీ దానికోసం అంత సీన్ ఏం చేయరు. వీళ్ళకి ఇక్కడ ఒకటేంటంటే ఈడీ అని మీద ప్రెషర్ చేస్తుంటారు వీళ్ళు. ఈడీకి ఇప్పుడు వాస్తవంగా ఈడీలో కొంతమంది అధికార యంత్రాంగం వీళ్ళ మనుషులు ఉన్నారు. అప్పట్లో సాక్షిలో రాశారు కూడా, ఈడీలో ఎవరిని చేర్చుకున్నారు, ఇంతకుముందు తెలుగుదేశానికి ఫేవరబుల్గా జగన్ మీద తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు అని రాశారు వీళ్ళు పేపర్లో కూడా. సాక్షి అలాంటి వాళ్ళు కీ పొజిషన్లో ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే పూర్తిగా ఈడీ నిబంధనలన్నింటినీ మార్చేయరు, కానీ జస్ట్ వీళ్ళ కోరిక తీరుస్తారు నోటీసులు ఇప్పించడం. ఇట్లా ఇప్పుడు మిథున్ రెడ్డికి కొన్ని నోటీసులు ఇచ్చారు, అరెస్ట్ చేయలేదు, పిలిచారు, విచారించారు కదా. విజయసాయి రెడ్డిని కూడా పిలిచారు, విచారించారు కదా. ఏం అవసరం ఇంకా అంటే ఏం లేదు అక్కడ. బేసిక్గా ఏంటంటే వీళ్ళందరిది ఇక్కడ వీళ్ళు చేస్తున్న ఒక స్ట్రాటజిక్ పని ఏంటంటే, ఈ సిట్ కానీ వీళ్ళందరూ చేస్తున్నది ఇవన్నీ లెక్కర్ కుంభకోణం అని కాదు. వీళ్ళు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదో సంపాదించుకుని ఉంటారు, సంపాదించుకోకుండా ఎట్టుంటారు. ఇవాళ సంపాదించుకోవట్లేదు వీళ్ళు, అది మట్టిలోనా ఇసుకలోనా ఇంకోట. దాన్ని ఆ సంపాదించుకుని లేదా వ్యాపారాలు రాజకీయ నాయకులుగా ఉన్నప్పుడు, ఇప్పుడు హెరిటేజ్కి ఇవాళ ఉన్న షేర్ వాల్యూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు షేర్ వాల్యూ ఎంత ఉందో చూడండి రేటు. భారతీయ సిమెంట్స్కి అధికారంలో ఉన్నప్పుడు షేర్ వాల్యూ ఇవాళ షేర్ వాల్యూ ఎంత ఉంటుందో చూడండి. సాధారణంగా అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ వ్యాపారాల షేర్లు కూడా పెరుగుతాయి బేసిక్గా. దాంతో పాటు బయట మార్కెట్లో కూడా వీళ్ళకి హవా నడుస్తుంది. అప్పుడు 10 చోట్ల 10 రకాల సంపాదన ఉంటుంది. ఆ డబ్బులు వీళ్ళ అకౌంట్లో పడ్డ వాటిని వీళ్ళు లెక్కలు అడుగుతారు. వీళ్ళు ఒక దాని మీద బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని దాంతో లింక్ ఉన్న వాళ్ళని ఇట్లా పిలుస్తారు, పిలిచి అడుగుతారు. అది లెక్కలు చూపెట్టిన మనీనే. ఆ మనీకి ఇప్పుడు రీజన్ ఏంటి అని అడుగుతారు. అది ఇన్కమ్ ట్యాక్స్కి ఆల్రెడీ చూపించి ఉంటారు. అది కుంభకోణం అయితే ఎప్పుడు కుంభకోణం అవుతుంది ఈడీ లెక్కలో? ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల్లో చూపించని డబ్బులు దొరికితే, లేదా విదేశాలకు ఏమన్నా పంపించేసి ఉంటే, లేదా విదేశాల నుంచి వీళ్ళ అకౌంట్లోకి నిబంధనలకు విరుద్ధంగా వస్తే, అదే జరుగుంటే ఈపాటికే బొక్కలో దోసేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇదేంటంటే జస్ట్ పించింగ్ చేస్తున్నారు, గిల్లుతున్నారు, ఓ రకంగా గిల్లుతున్నారనమాట. ఈ బ్యాంక్ అకౌంట్లో నీకు 10 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మనకి ఒక లావాదేవీ జరిపేటటువంటి ఒక మనిషిని పిలిచి ఆ ఓనర్ని అడిగితే చెప్పలేడు అతను, వ్యాపారస్తుడు. ఆ కన్సర్న్ ఆ ఉద్యోగి కూడా చెప్పలేడు. ఎందుకంటే 100 లావాదేవీలు చేసేటటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్కే ఉందనుకుందాం, మీడియా బిజినెస్ ఉంది, సిమెంట్ బిజినెస్ ఉంది, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంటుంది, అట్లాగే అద్దెలు వస్తాయి, వడ్డీలు వస్తాయి, ఇట్లా రకరకాలు వస్తాయి. ఏది ఎందుకు వచ్చిందంటే వాళ్ళ ఆడిటర్ చెప్పగలుగుతాడు, జగన్ చెప్పడం కష్టం. ఇంకోటి, లంచాల డబ్బులు తీసుకునే ఏ ఎదవ ఇవాళ తెలివైనోడు ఎవడో కూడా డైరెక్ట్గా అకౌంట్లో వేయించుకోడు. అదేమంటాము మనం, సూట్ కేస్ కంపెనీలు ఇవి, అవి కూడా ఆల్రెడీ తెలిసిపోయిందిగా. షెల్ కంపెనీలు అవి కూడా ఏంటో తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఒరిజినల్ కంపెనీల పేరుతోనే తెప్పించుకుంటారు అవసరమైతే. ఇదివరకు షెల్ కంపెనీలు అంటే ఎవడు పట్టించుకోడు కదా అనుకున్నారు. ఇప్పుడు షెల్ కంపెనీలు కూడా గుర్తుపడుతున్నారు, పట్టుకుంటున్నారు. కాబట్టి ఒరిజినల్ వ్యాపారాల నుంచినే వస్తున్నాయి. ఇప్పుడు దీంట్లో రాజకేశ్వర రెడ్డి వ్యాపారస్తుడే, అతను ఏమీ అడుగు తినేవాడు ఏం కాదు. అతని సంస్థలో పనిచేసే ఇప్పుడు దాంట్లో పాటు చూపెట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా
మంచి వ్యాపారస్తులే, మిథున్ రెడ్డి వ్యాపారస్తులే కదా, చెవిరెడ్డి వ్యాపారస్తులే కదా, ఏమైనా రోడ్డు పక్కన ఏమైనా అట్లేసుకుంటున్నారా? లేదు కదా, డబ్బులు సంపాదించుకునే వాళ్ళే కదా వాళ్ళు. అవును, ఎవరి business వాళ్ళ వాళ్ళకుంటాయి. దాంట్లోకి వచ్చే డబ్బులని ఇందులో చూపెడుతున్నారు దీని ద్వారా అనేది. ఉమ్, తద్వారా వాళ్ళని ఆర్థికంగా ఇరకాటంలో పెట్టడం, వాళ్ళ డబ్బులు చేతిలో ఆడకుండా చూడటం. ఉమ్, ఇప్పుడు ఈ కేసులు, ఈ వ్యవహారం మొత్తం ఉద్దేశం ఏంటంటే, మొన్నటిసారి ఎలక్షన్స్ అప్పుడు ఒక టెంపో మీద గెలిచేశారు, ఊపు మీద. అది ఆ ఫోటోలు, ఆ అవును, దాని దరిద్రంతో కొట్టుకుపోయింది జగన్కి. అంతే. ఆ స్థలాలకు సంబంధించిన ఫోటోలు వాటి మీద. ఇప్పుడు ఆపుతారు. మళ్ళీ జనం ఆలోచించే పరిస్థితి రాకూడదు. అవును. ఒకవేళ అప్పుడు జగన్ డబ్బులు ఖర్చు పెట్టాడు, జగన్ డబ్బులు తినడు అనేటటువంటిది అమాయకత్వం. జగన్ అయినా బాబు అయినా ఎవరైనా తింటున్నారు ఇవాళ. ఆ తిన్నది కట్టలు డబ్బులు దాచుకుంటున్నారు ఎలక్షన్స్ అప్పుడు ఖర్చు పెట్టడానికి. జనానికి 2,000 రూపాయలు చొప్పున డబ్బులు ఇచ్చారంటే హ్యాండ్ నుంచి వచ్చింది నోటు. గూగుల్ పేలో చేస్తుంటే ఇప్పటి కేసులు పెట్టి ఆడుకునేవాళ్ళు కదా. అవును కదా. కాదు కదా, చేసింది క్యాషే కదా ఇచ్చింది. క్యాష్ ఇచ్చారంటే దాస్తున్నారనే కదా అర్థం. ఆ దాసింది ఇంకోటి వీళ్ళందరి అకౌంట్లోకి ఎందుకు ఎత్తాడు జగన్? ఫస్ట్ సింపుల్ లాజిక్ ఏంటంటే, 3 లాజిక్లు తెచ్చారు వీళ్ళే. జగన్ డబ్బులన్నీ ఎలక్షన్స్ ఖర్చు పెట్టేశాడు. అవును, చెవిరెడ్డి విషయంలో చెప్పారు అది. మళ్ళీ ఇప్పుడు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయని జగన్వే. మళ్ళీ ఇప్పుడు కొత్తగా నన్ను ఏదో బంగారం కూడా తీసుకొచ్చారు కదా, ఇప్పుడు 550 బంగారమే ఉంది. కేజీల బంగారం. ఇవన్నీ ఏంటంటే సహజ సిద్ధంగా జరిగే లావాదేవీలన్నీ జగన్కి రుద్దుతున్నారు, రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసి తెలివైనోడే జగన్, అంతకుముందు ఆల్రెడీ అనుభవించినోడే కదా. అవును, అతను డబ్బులు చేయదలుచుకుంటే క్యాష్ కిందనే తీసుకుపోతాడు అవతలకి. అది కామన్ గా జరిగేటటువంటి థింగ్. అవును. కానీ ఇప్పుడు నిజంగా నోటీసులు ఇస్తే జగన్ అంటే మళ్ళీ కోర్టుకి వెళ్ళే అవకాశం ఏమన్నా ఉంటుందా? విచారణకు హాజరవ్వాలా? లీగల్ గా ఏం జరుగుద్ది? కోర్టుకి వెళ్ళినా వెళ్ళి విచారణ ఎదుర్కొంటది కోర్టు, వెళ్ళి అటెండ్ అవ్వాల్సిందే. వీళ్ళు ఇది రాశారంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా చూసాం కదా, అప్పుడు కూడా జగన్ మీద కేసులన్నీ కూడా ఈనాడు జ్యోతిలో రాసినయే అప్పుడు సిబిఐ ఈడీ చేసేవి. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ సమాచారం కాదు, ఇదంతా ఒక కంబైన్డ్ ప్లాన్ గా ఉంటది అనమాట. కాబట్టి ఇప్పుడు జగన్ పిలవచ్చు, ప్రశ్నించవచ్చు. అంటే వాంగ్మూలాల ఆధారం అంటే సార్ మామూలుగా అంటే నాకు తెలియక అడుగుతున్నాను, ఇప్పటి వరకు ఎవరైతే విచారణకు వెళ్ళారో వాళ్ళల్లో ఫైనల్ గా అంతిమ లబ్ధి జగనే అని చెప్తే అప్పుడు నోటీసులు ఇస్తుందా ఈడీ? ఎలా లెక్క ప్రకారం అదే ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏంటంటే సిట్ ఏం చెప్తోందంటే వీళ్ళే డిసైడ్ చేస్తారు అంతిమ లబ్ధిదారు జగన్ అని. ఈడీ అయితే ఇప్పటిదాకా కూడా అంతిమ లబ్ధిదారుని వీళ్ళ నోటితో చెప్పించే ప్రయత్నం చేస్తోంది. ఎవరు చెప్పకపోవడం వల్లనే మొన్న కేసు సెకండ్ ఛార్జ్ షీట్ కూడా వేసేసి వదిలేసింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో జగన్ తీసుకురావాలని ప్రెషర్ పెరిగేటప్పటికి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ పిఏ నాగేశ్వర రెడ్డిని లేకపోతే వాళ్ళ ఆఫీసు బాయ్ని ఇట్లా పట్టుకెళ్ళి వాళ్ళతో కొన్ని వాంగ్మూలాలు వీళ్ళు అనుకున్నది రాసేస్తారు అందులో. అందుకోసం ఇప్పుడు అది చేసి తద్వారా జగనే అని వాళ్ళు చెప్పారన్నట్టుగా ఇప్పుడు చేద్దామని చూస్తున్నారు. ఇప్పుడు ఆ మధ్యన చెవిరెడ్డోళ్ళ గన్మెన్ పట్టుకెళ్ళి ఆ డ్రైవర్ని పట్టుకెళ్ళి చెవిరెడ్డి అని చెప్పించినట్టే ఇప్పుడు వాళ్ళ బాయ్ని పట్టుకెళ్ళి జగన్ అని చెప్పించవచ్చు. మేబీ అది జరగచ్చు. అంటే కొంతమంది మొన్న ఈయనతో పాటు విజయసాయి రెడ్డి గారిని కూడా విచారణ చేశారు 2 సార్లు దీంట్లో. అంటే వీళ్ళు ఎవరి దగ్గర అయినా జగన్ పేరు వచ్చి ఉండొచ్చా, అందుకు పిలుస్తున్నారా? లేదు కదా, వాళ్ళ దగ్గర నుంచి వస్తే చెప్పేవాళ్ళు కదా. విజయసాయి రెడ్డి చెప్పాడు నాకు సంబంధం లేదు జగన్కి, జగన్ అని కూడా నేను రాజకేశ్ రెడ్డి అని చెప్పాడు. వాళ్ళందరూ కూడా మా వ్యాపారం ఏం చేస్తున్నాం అంతే తప్పించి ఏం లేదన్నారు. కాబట్టి అక్కడ వాళ్ళ నుంచి వచ్చి ఉంటే అసలు వాళ్ళు ఇది రాసి ఉండేది కాదు, వాళ్ళు ఇలా బాయిని పిలవాల్సిన పని లేదు. మేబీ వాళ్ళ బాయి పేరుతో సిట్ ఇచ్చి ఆ కాగితాన్ని ఈడీకి ఇచ్చి ఆ కాగితం ఆధారంగా ఈడీని విచారించమని అడగచ్చు వీళ్ళు. కానీ ఒకటి సార్, టెక్నికల్ గా చూసుకుంటే ఒక పాలసీ రూపొందించినప్పుడు ఒక మద్యం కేసు మీద 150 నుంచి 600 వరకు కమిషన్ తీసుకోవడం జరిగింది అంటే అది మొత్తం ఆ పాలసీ రూపొందించినప్పుడు అందరికీ తెలియకుండా జరుగుద్దా? అందుకే ఇప్పుడు జగన్ భాగస్వామి ఉంది అని గట్టిగా ఏమైనా నమ్ముతున్నారు? ఇక్కడ 10 పైసలు ఇంతవరకు నిన్నేదో 60 లక్షలు ఎంత పట్టుకున్నారట, 60 కోట్లు, అది కూడా అకౌంట్లో ఉన్న డబ్బులు. క్యాష్ ఎక్కడ పట్టుకున్నారు ఇంతవరకు వీళ్ళవి? ఈ మొత్తం కేసులో 11 కోట్లు, అది కూడా అతను కాదని తేలిపోయింది రాజకేశ్ రెడ్డిది కూడా. అది క్లియర్ గా బ్యాంకులో కలిపేయడంతోనే ఆ డ్రామా ఏంటో అర్థమైపోయింది. బేసిక్ గా నువ్వు 400 కోట్లు 500 కోట్లు అంటే క్యాష్ చూపించాలి రేపు పొద్దున. ప్రస్తుతం ఇది విచారణ దశలోనే ఉంది. ఇరికిచ్చాలి అన్న ప్రయత్నం సీరియస్ గా జరుగుతుంది. సిట్ ద్వారా సిట్ చెప్పినట్టు ఈడీ నడుస్తుంది. అంటే సంథింగ్ వీళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్ క్లారిటీ ఉంది. అది
అంటే అరెస్ట్ చేసే వరకు ఉంటుందా జగన్ ని రేపొద్దున్న విచారణ పిలిచిన తర్వాత? నాకు తెలిసి అయితే చేయడానికి అవకాశం ఉండదు అనుకుంటున్నా. అంటే ఇప్పటిదాకా ఉన్న అంటే సాక్ష్యాధారాల ప్రకారం అంటే ఎవరో కస్టడీలోకి ఏమైనా చెప్పిన తీసుకుంటారు? వాంగ్మూలం ప్రకారం అయితే చెయ్యరు. అట్లాగా విచారించి వదిలేస్తారు అప్పుడు. ఉమ్, ఉమ్. అంటే ఇప్పుడు కాస్తంత అగ్రెసివ్ గా రాజకీయాల్లోకి వెళ్తున్న నేపథ్యంలో ఒక ధమ్కి ఏమన్నా ఇవ్వాలనుకుంటుందా కూటమి అదేం ప్రభుత్వం లేదు, నోటీసుల ద్వారా? నిరంతరం ధమ్కి ఇస్తానే ఉన్నారు కదా. జగన్ని నువ్వు వదిలేసావు, నువ్వు సీరియస్గా తొక్కేయాలి, అతను తల తీసుకొచ్చిన 300 కోట్లు ఎంత ఇస్తామన్నారు కదా అప్పుడు ఏదో మీటింగ్లో. జగన్ని చంపేయాలి, జగన్ని నరికేయాలి, జగన్ ఉంటే ఎప్పటికైనా మనకి ప్రమాదకారే అన్నది చాలా బలంగా ఉంది తెలుగుదేశం వర్గంలో. ఉమ్, జగన్ని భౌతికంగా తొలగించాలి, జగన్ని ఇక జీవితంలో రాజకీయాల నుండి బహిష్కరింపజేయాలి. వాళ్ళ ప్రధాన కోరిక ఏంటంటే ఈడీ కేసులు అరెస్ట్ చేసి శిక్ష పడిపోయి ఒక 2 ఏళ్ల పైన శిక్ష పడిపోతే 6 ఏళ్ల దాకా ఎన్నికల్లో పోటీకి అనర్హుడు అయిపోతాడు కదా. అలాగా రాజకీయంగా తొక్కేయాలని చూస్తున్నారు వాళ్ళు. జగన్ తొక్కేస్తే ఇక అవకాశం ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఆవిడ పెట్టినా ఎవరిని పెట్టినా ఏం కాదు అన్నది ఒక ధైర్యం వాళ్ళకి. అందులో ప్రయత్నంలో చంద్రబాబు గారు తన సర్వశక్తులు ఒడ్డుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు తన సర్వశక్తులు ఒడ్డి అది సమర్థించుకొస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో జగన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా సిట్టు గాని ఈడీ గాని ఇంకా జగన్ ని పిలిచి విచారణ చేసి ఇంకా ముగింపు పలకాలనుకుంటుందా దీనికి? అందుకేనైనా పిలవడం ఇంకా అంతే అంటే ఇవాళ అలా ఎవరు వాళ్ళ ప్యూన్ని పిలిచారు కదా, అతను ఇచ్చే వాంగ్మూలం అంటూ రేపు పొద్దున రాసే దాని మీద ఆధారపడి ఉంటుంది. రేపు పేపర్లో తేలుతుంది మనకి ఆయన ఏం చెప్పాడు ఏంటి అనేది. అంతే. కానీ జగన్ ని పిలవడం అనేది కొంచెం రాజకీయ ప్రకంపనలు సృష్టించే అవకాశమైనా అంతేం ఉండదా ఇప్పుడు? అసలు రాజకీయ ప్రకంపనలు ఆటోమేటిక్గా డిఫెన్స్లో పడాడు. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ అవన్నీ చేసిన తర్వాతనే అతను అధికారంలోకి వచ్చాడు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే ఆయన స్ట్రాంగ్ గానే ఉండొచ్చు, కానీ పార్టీని బలహీనపరచడానికి దాన్ని వాళ్ళు ఎవడు పట్టించుకోడు. సిబిఐ ఈడీ కేసులు 20 కేసులు ఉన్నటువంటి అప్పుడే అతను ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. అంతకుముందు 12, 15 ఎమ్మెల్యేలు ఎంపీలు 2 గెలిచాడు. అప్పటికి నెల్లూరు మేకపాటి గెలిచింది అప్పుడే కదా, జగన్ కూడా గెలిచింది అప్పుడే కదా ఎంపీగా. కాబట్టి అన్ని తర్వాతనే గెలిచాడు అతను. అయ్యి అక్కడ లెక్క. అంటే రాజకీయంగా కూటమికి మైనస్ అవుద్దా జగన్ ఇలా టార్గెట్ చేయడం? అట్లాగేమవుతుంది. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు అభిమానులు, కార్యకర్తలు జగన్ ఇబ్బంది పెట్టారని ఏమైనా వ్యతిరేకం అవుతారా? అంటే అప్పుడు స్కిల్ దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడం వైసీపీకి మైనస్ అయిందని అంటారు కదా. అంటే 100 మాటలు మాట్లాడతారు, 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని. అందులో వన్ ఆఫ్ ద ఇష్యూ అది స్కిల్ కేసు అని. జగన్ని జైల్లో పెట్టాలని వీళ్ళు కోరుకోవట్లేదు నాకు తెలిసి. జగన్ని ఆర్థిక దిగ్బంధిద్దాం అనుకుంటున్నారు, ఆర్థికంగా చట్టపరంగా దిగ్బంధిద్దాం అనుకుంటున్నారు. జైల్లో పెట్టాలనుకుంటే మొన్న లడ్డు విషయంలోనూ ఇంకో దాంట్లో పెట్టుబడేసేవాళ్ళు, కానీ ఎక్కువ రోజులు ఉంచలేరని తెలుసు వీళ్ళకి. అది కాకపోతే నోటీసులు అయితే ఇచ్చి పిలవడం అయితే ఖచ్చితంగా జరుగుద్ది వీళ్ళు రాసినట్టు. అది చూడాలి, తర్వాత ఇంకేం జరుగుద్ది అనేది ఇంకప్పుడు చూడాలి. రైట్ చూద్దాం. మొత్తానికి మద్యం కుంభకోణం వ్యవహారంలో ఇంకా దాన్ని ముగింపు పలకాలనుకుంటుందా ఈడీ గాని సిట్ గాని? ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చి పిలిచి విచారించడంతో అది ఫైనల్ కి వెళ్ళబోతుందా? ఏం జరగబోతుంది, దాని తర్వాత ఎలాంటి ఛార్జ్ షీట్ వేస్తారు, అసలు జగన్ పిలుస్తారా లేదా, ఇవన్నీ చూడాల్సి ఉంది.